Hello, brothers and sisters. Please like, share, and subscribe to Bible Seed channel. యాకోబు కానాను దేశంలో షెకెము నగరం దగ్గర స్థిరపడ్డాడు. అక్కడి రాజు హమోరు కుమారుడు షెకెము. యాకోబు కూతురు దీనాను చూసి ఆమెను బలవంతంగా అపహరించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తరువాత ఆమెను ప్రేమించి తన భార్యగా చేసుకోవాలని కోరాడు. షెకెము తన తండ్రి హమోరుతో చెప్పగా హమోరు యాకోబుతో మాట్లాడి దీనాను షెకెముకు ఇవ్వమని వారి గోత్రాల మధ్య వివాహ సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రతిపాదించాడు. వారు కలిసి ఒకే జనంగా మారవచ్చని, ఆస్తి పంచుకోవచ్చని చెప్పాడు. యాకోబు కుమారులు ఈ విషయం విని తీవ్ర కోపం తెచ్చుకున్నారు. వారు హమోరు షెకెములతో మోసంగా మాట్లాడారు. మీరు సున్నతి చేసుకుంటేనే మా చెల్లిని ఇస్తా, వివాహ సంబంధాలు ఏర్పరుస్తాం అని చెప్పారు. షెకెము మరియు హమోరు ఈ ప్రతిపాదనను అంగీకరించి నగరంలోని అందరూ పురుషులు సున్నతి చేసుకున్నారు. మూడవ రోజు వారు నొప్పుల్లో ఉన్న సమయంలో యాకోబు కుమారులలో షిమ్యోను, లేవీలు కత్తులు తీసుకుని నగరంపై దాడి చేశారు. షెకెమును హమోరును చంపి దీనాను తీసుకొని వచ్చారు. మిగతా సోదరులు నగరాన్ని దోచుకుని స్త్రీలు పిల్లలను బందీలుగా తీసుకెళ్లారు. యాకోబు ఈ చర్యకు భయపడి, మీరు నన్ను ఈ దేశంలో శత్రువుగా చేశారు, ఇప్పుడు కానానీయులు పెరిజ్జీయులు మనల్ని దాడి చేస్తారు అని చెప్పాడు. కాని షిమ్యోను, లేవీలు చెల్లిని వేశ్యలా చేశాడు కదా, అలా వదిలేయాలా అని సమాధానమిచ్చారు. ఇలా దీన ఘటన వల్ల యాకోబు కుటుంబంలో గొప్ప దుఃఖం మరియు పరిణామాలు వచ్చాయి. దేవుని జనం పవిత్రతను కాపాడుకోవాలనే సందేశం ఈ సంఘటనలో కనిపిస్తుంది. Thank you for watching Bible Seed. Please like, share, and subscribe to Bible Seed channel.